అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమైరా మెహరీష్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, సాజీరా, ఇలాచి, మిరియాలు, స్టార్పు, చెక్క అండ్ లవంగం, కసూరి మేతి, టేస్టీ సాల్ట్, గరం మసాలా, కారపొడి, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, నిమ్మకాయలు, పుదీనా, కొత్తిమీర అండ్ బాస్మతి రైస్. ఇప్పుడు తయారు చేసే విధానం: చికెన్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. పసుపు, కారం, ఉప్పు, కొంచెం సాజీరా, 3 లవంగాలు, 3 ఇలాచి, 5-6 మిరియాలు, 2 రెమ్మల చెక్క, 1 స్టార్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. బిర్యానీలోకి ఈ గరం మసాలా అండి టేస్ట్. కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్, పుదీనా, కొత్తిమీర వేసి ఇప్పుడు చికెన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కలిపిన చికెన్ని 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్ ఫ్రై చేసుకొని ఆనియన్స్ చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. ఇంకొంచెం ఫ్రై అయ్యాక ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకొని తీసేసుకోవడమే. ఇందులో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉన్నది కదా అండి, అది ఇందులో పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి పెట్టుకోవాలి. వన్ అవర్ అలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోండి. 1 అవర్ తర్వాత నిమ్మకాయ
రసం అండ్ పెరుగు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు బాస్మతి బియ్యం తీసుకొని 15 నిమిషాలు నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్లో హోల్ గరం మసాలా వేసుకొని ఆకు, కొత్తిమీర, పుదీనా, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపోయినంత సాల్ట్ వేసి స్టవ్ మీద కుక్ చేయండి. త్రీ బై 4 అయ్యే వరకు కుక్ చేయాలి. ఆ తర్వాత స్ట్రైనర్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకోవాలండి. కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టండి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టండి. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఒక పెనం తీసుకొని పెనం పైన ఆ బాండి పెట్టి 15 to 20 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 15 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. పొడి పొడిలాడుతూ బిర్యానీ పీస్ అయితే బాగా ఉడికిపోయిందండి. పొడి పొడిలాడుతూ బిర్యానీ అయితే రెడీ అయింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. సో ట్రై చేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.